అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం మ్యామ్. నమస్తే. మ్యామ్, ఒక రిలేషన్షిప్ లో నిజమైన ప్రేమ లేకపోవడం వల్లనే ఒక వ్యక్తి కాకుండా ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో వాళ్ళు ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకుంటూ ఉంటారు. అది తప్పనుకోవాలా, లేదంటే వారి బలహీనతగా మనం కన్సిడర్ చేయొచ్చా? ఇప్పుడున్న జనరేషన్ ఏం చూస్తే ఇప్పుడు చాలా మందికి అబ్బాయిలేంటి అమ్మాయిలేంటి దే ఆర్ గోయింగ్ ఫర్ మల్టిపుల్ రిలేషన్షిప్స్. ఎగ్జాక్ట్లీ. రీసెంట్ కేసు అంటే నాకు చెప్పిన కేసు, ఒక దేవర్ లవ్ ఫర్ 8 years. చాలా ప్రేమలో పడ్డారు ఇద్దరు, చాలా ఎంజాయ్ చేశారు. అంటే ఇద్దరు కలిసి తిరగటము, ప్రతి ఒక్క దాన్ని ఫైనాన్షియల్ గా కూడా ఇద్దరు సౌండ్ పార్టీస్, అంటే ఏదో డబ్బు కోసం కాదు అక్కడ. సో ఇద్దరు బాగా ఉన్నారు, కొన్ని రోజులు గడిచాయి. 8 years రిలేషన్షిప్ ఉన్న తర్వాతనే వెంటనే షీ హాస్ జాయిన్ ఇన్ వన్ కంపెనీలో అయింది. అయిన వెంటనే అక్కడ మేబీ అట్రాక్షన్ అనొచ్చో, ఫైనాన్షియల్ గా ఇంకా బాగుందనిపించిందో ఏమో తెలియలేదు, కానీ ఇతను కూడా వదులుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 8 years రిలేషన్షిప్, అక్కడ ఉన్నారు ఆ అమ్మాయి, అతనితో ఇంపార్టెంట్. అది కాకుండా వాళ్ళ ఫాదర్ ఏం చేశారంటే ఒక సంబంధం కుదిర్చారు. అక్కడ ఏం చేస్తే ఫ్యామిలీ ప్రెషర్ ఏమో. ఇప్పుడు ఈ అమ్మాయికి ముగ్గురులో ఇంట్రెస్ట్ ఆలోచించాను. అంటే ఒక అమ్మాయి గురించి నేను చెప్పాలి, అబ్బాయిలు కూడా అలాగే తయారవుతారు. అబ్బాయిల వల్లే అమ్మాయిలు మారారు, అమ్మాయిల వల్ల అబ్బాయిలు మారారు. ఇది మనం సెకండరీగా మనం ఆలోచిస్తే మైండ్ ఆఫ్ పర్సన్ ఎలా తయారైందో చూడండి. అంటే ఇక్కడ మనం ఏం మాట్లాడుకోవాలి? ఫైనాన్షియల్ గా మనం మాట్లాడుకోవాలా, బలహీనతను అనుకోవాలా, లేకపోతే అట్రాక్షన్ అని అనుకోవాలా, లేకపోతే టైం పాస్ అనుకోవాలా? సో దిర్ ఇస్ మన ఒక కన్క్లూజన్ రాలేము. అయితే అవి ఎప్పుడైతే ఈ అబ్బాయికి తెలిసిందో, ఈ 8 ఏళ్ల తరగతి తిరిగిన అబ్బాయికి ఎలా తెలుస్తాయి, అబ్బాయిలు బాగా తెలుసుకుంటారు ఇలాంటి ఇన్ఫర్మేషన్. సూపర్ గా వాళ్ళకి బాగా నెట్వర్క్ ఉంటుంది. బిజినెస్ పెంచుకోవడాలు రావు కానీ ఇది మాత్రం బాగా వస్తాయి. అయితే ఆ తెలుసుకున్నాక ఏమర్థమైంది, వాళ్ళ నాన్నగారు తెలిసిన సంబంధం మా అబ్బాయి దగ్గర ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పి, ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అండి, మీరు అమ్మాయిని చేసుకోకండి, వాళ్ళ పేరెంట్స్ బరువుతో అమ్మాయి ప్రాబ్లంతో నన్ను చేసుకుంటోంది అన్న మాట చెప్పిన వెంటనే ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ అంటే కౌన్సిలింగ్స్కి వచ్చినప్పుడు అప్పుడు వెంటనే వీళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఈ అమ్మాయిని అడిగితే, లేదు డాడీ 8 years నుంచి మీ ఇద్దరు ఓన్లీ క్యాజువల్ ఫ్రెండ్స్ అని చెప్పేసాక అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చేశారు, ఆ అబ్బాయిని పట్టుకుని కొంచెం గట్టిగా మాట్లాడి, అది నేను ఫ్రెండ్ గానే అనుకుందంట, నువ్వు తప్పుగా ఆలోచించావు అంటే, లేదు సార్ ఇప్పుడు అమ్మాయిలు ఎలా తయారంటే అబ్బాయిలు కూడా మన దగ్గర మంచి ఫోటోలు గిటోలు అన్ని ఉంటాయి కదా, ఈ మార్ఫిల్ కూడా బాగా చేస్తారు. ఆ ఫొటోస్ నేనేం చేయలేదు, నాకు తప్పేం లేదు, అసలు నాకేం తెలియదని ఇక్కడ ఈ అమ్మాయి చెప్పడంతో ఆ అబ్బాయిని కొంచెం గట్టిగా మందలించి పంపించేశారు. ఈ అబ్బాయితో పెళ్లిళ్ళు జరిగాయి, అయిపోయింది అంత. అయితే ఇప్పుడు ఈ ఆఫీస్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నాడు కదా అక్కడ. ఎప్పుడైతే ఆఫీసులో ఈ అబ్బాయికి తెలిసిందో, ఈమెం చెప్పిందంటే, నాకు మా నాన్నగారు ప్రెషర్ గా పెళ్లి చేసేసారు, నాకు అతనంటే అస్సలు ఇష్టం లేదు, బట్ నాకు ఎందుకని ఈమె జాబ్ పోతుందేమో. అంటే ఇక్కడ సెక్యూరిటీ కూడా ఒక పెద్ద ఇంపార్టెంట్ అండి ఒక అమ్మాయికి. అంటే ఈ రిలేషన్ నేను అనేది ట్రయాంగులర్ స్టోరీ అనుకోవచ్చు. సో మీరు అన్న క్వశ్చన్ కి ఇక్కడ మీరు ఏం సమాధానం పెట్టాలో ఆలోచించండి. ఓకే, అంటే అన్ని యాంగిల్స్ లలో సెక్యూర్ చూసుకుంటున్నారు. ఎందుకంటే జాబ్లు పైకి రావాలి వాళ్ళు. కానీ ఇలా ఉంటే కానీ కొంత మగవాళ్ళే అలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఎంత ఛాన్స్ ఇస్తేనే నువ్వు ఎదగాలి, అంటే నువ్వు ఇలా చేస్తేనే నువ్వు ఎదుగుతావు, అక్కడ కూడా అమ్మాయికి ఏదో ప్రెషర్ ఉంటుంది కదా. అంటే ఒక అమ్మాయి ఆలోచన విధానం ఎలా అయిపోయిందంటే, ఏదైనా రకంగా నేను సక్సెస్ అవ్వాలి, ఏం చేయాలి నేను దీనికి. అటు పేరెంట్స్ బాధపడకూడదు, పేరెంట్స్ బాధపడితేనేమో గొడవలు అయిపోతాయి. ఇక్కడ ఎంజాయ్మెంట్ ఉండాలి. ఎందుకంటే లవ్ లో అమ్మాయి పాప ఎంజాయ్ చేసే ఉంటుంది, కానీ ఇక్కడ అమ్మాయి తప్ప అబ్బాయి తప్ప నన్ను. కానీ ఒక అమ్మాయి మాత్రం ఇక్కడ చేసింది తప్పే. ఎందుకంటే తనకు అది ప్రేమ, అసలు నీకు రియల్ లవ్, అది నిజంగా అట్రాక్షనా, టైం పాసా, దీనివల్ల ముగ్గురు జీవితాలు అమ్మాయి వేస్ట్ చేస్తుంది అవునా కదా. అలాంటి మనం ఆలోచిస్తే ఇప్పుడు చాలా మంది ఇలాగే జరుగుతుంది. బయట అబ్బాయిలు కూడా అంతే. అబ్బాయిలు కూడా మీరు ఆలోచించాను, ఒక ఏరియాలో ఒక అమ్మాయిని చక్కగా మెయింటైన్ చేస్తారు. అదేంటంటే ఒక పియర్ గ్రూప్ ప్రెషర్ అని కాదు, ఒక స్టేటస్, అది స్టేటస్ సింబల్, ట్రెండ్. ఏమన్నా అంటే ఏముందిరా, ఇప్పుడు ఎందుకంటే మీరు టీనేజ్ అబ్బాయిని ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, ప్రతి ఒక్క అమ్మాయిని చూసుకుంటే అమ్మాయి ముందు అతను ఊహించుకుంటాడు, ఇది నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుందని. ఆ ఫీలింగ్ లో ఉన్నప్పుడు ఏమవుతుందని, ప్రతి ఒక్క అమ్మాయి వాడి గర్ల్ ఫ్రెండ్. అది మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన అట్రాక్షన్ అది. సో వాళ్ళు ఏం చేస్తారు, బయటికి వెళ్తే ఒక అమ్మాయి, ఇక్కడ ఉంటే ఒక అమ్మాయి, ఇంటి చుట్టుపక్కల ఒక అమ్మాయి, అలా మెయింటైన్ చేస్తారు. అది ఒక మెయింటెనెన్స్ కూడా మీరు చెప్పొచ్చు. ఇంకోటి, చాలా మందికి ప్రేమ దొరకదండి ఇంట్లో, ఫ్యామిలీలో ప్రేమ దొరకదు. అంటే మమ్మీ డాడీ సరిగ్గా చూసుకోరు, లేకపోతే ఇంట్లో చుట్టాలు, లేకపోతే ఇంట్లో పెద్ద ఫ్యామిలీయో, లేకపోతే వీని సరిగ్గా చూసుకోకపోవడమో, లేకపోతే ఇతను ఏదైనా లోపమో ఉంటాయి కొంతమందికి. బయట ఒకలాగా ఉంటారు, బయట కనపడేటప్పుడు ఇంకోలాగా ఉంటారు పాపం. ఆ బలహీనతలు కొన్ని ఉంటాయి ఇంటర్నల్ గా, దాన్ని అర్థం చేసుకునే వ్యక్తులు కొంతమంది ఉంటారు. అది కొంచెం బాగా చూసుకునే వాళ్ళు కూడా వీళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. కానీ వాళ్ళ మధ్యలో నిజంగా ప్రేమ ఉందో లేదు వాళ్ళు తెలియదు. కానీ వాళ్ళు బాగా మాట్లాడారు అనుకోండి, మంచి లవ్, ఇది నా ప్రేమ, వీళ్ళు నన్ను బాగా చూస్తున్నారు కాబట్టి వీళ్ళు నేనంటే వాళ్ళకి ఇష్టము అని వీళ్ళు అనుకుంటారు. అక్కడేమో వదిలేండి. ఇక్కడ ఏం జరుగుతుందో ఆలోచించాను. అంటే ఇలా అనుకొని ఇద్దరు ముగ్గురు మెయిన్ చూసుకోవటాలు, ఎవరి ఒక్క క్వాలిటీ, తినలో ఒక క్వాలిటీ, ఎవరు ముగ్గురు నలుగురు ఇతన్ని ఏదో ఒక క్వాలిటీ నచ్చుతుంది, అబ్బా
ఒకే వ్యక్తిలో ఇవన్నీ దొరకట్లేదు. దొరకట్లేదు. ముగ్గురు నలుగురు ఈ క్వాలిటీ నాలో నన్ను అర్థం చేసుకోగలుగుతున్నారు కాబట్టి నలుగురితో నేను ఉంటే తప్పేముంది అన్న ఫీలింగ్ లో వెళ్ళిపోతున్నారు. అంతే, తప్పు లేదనుకోనే రిలేషన్షిప్స్ అంతే. అంతే, అంతకు మించి ఇంకా ఏమీ వాళ్ళకి లేదు. ఏం తెలియదు, ఇంకా తప్పనేం అనుకోరు. ఏంటంటే ఇది ఓకే, ఏమైంది, తప్పేముంది దీంట్లో, నేను ఏం చేయట్లేదు కదా అని అబ్బాయి అనుకుంటాడు. కానీ ఒక అమ్మాయికి అబ్బాయికి తేడా ఎక్కడ వస్తుందంటే, తప్పు ఏదైనా జరిగినప్పుడు అమ్మాయి లైఫ్ ని చాలా స్పాయిల్ అయిపోతుంది. కానీ అది అమ్మాయి ఎప్పుడు రియలైజ్ అవ్వదు తొందరగా. మ్మ్. ఇప్పుడు నా అమ్మాయికి టేక్ ఇట్ ఈజీగా అయిపోయారు అనుకోండి, ఏమవుతుందిలే ఏమైందిలే అని ఫీలింగ్ లో ఏమైందిలే. అయిపోతున్నారు. బట్ ద మెయిన్ థింగ్ ఇస్, నీ వీక్నెస్ ఎప్పుడైతే నీ లోపల ఉంటుంది కదా, దాన్ని వేరే వాళ్ళకి అది స్ట్రెంగ్త్ అండి. అది ఆలోచించుకోవాలి అందరు. నీ వీక్నెస్ నాకు స్ట్రెంగ్త్, Strength. ఆ స్ట్రెంగ్త్ నేను వాడుకున్నానే అనుకోండి, నీ వీక్నెస్ కి నువ్వు అక్కడే ఆగిపోతావు. ఆగిపోవాలి. దానివల్ల లైఫ్ స్పాయిల్ అయ్యేది వీక్నెస్ వాళ్ళకే. మ్మ్. స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు ఎలాగో బలంగానే ఉంటాడు, ఎందుకంటే తనకు తెలుసు ఎవరి బలహీనతలు ఎలా ఉంటాయి. అందుకని మన బలహీనతను ఎప్పుడైతే మనం ముందుకు తీసుకొస్తామో, గ్యారంటీ మనకి అక్కడే మన ఏదైతే వర్క్ చేస్తాం, పని చేస్తున్నాం, లేకపోతే ఇలాంటి అద్భుతమైన ప్రేమ అంటే లవ్ అన్నది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు దాన్ని కూడా అద్భుతం time pass- కనిపిస్తుందా సార్? అసలు మనకి అది అసలు ఎక్కడ కనిపిస్తుంది మేడం? అద్భుతం అని మనం అనుకోవడం తప్పించి అది అద్భుతంగా కనిపించే భావం- రోజులు ఆ భావమే పోయింది ఇప్పుడు. మ్మ్. అదంతా ఇప్పుడు ఏమన్నా అబ్బాయి నిజంగా రిలేషన్షిప్ లో ఉన్నారని అడిగితే నిజంగా ఎవరికో సీరియస్ గా లేరు. ఇప్పుడు మీరు ఎవరైనా రోడ్డు మీద ఒకప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి తిరుగుతుంటే చాలా కష్టం, అమ్మాయి ఇద్దరు ఏంటి ఇంత వయసులో ప్రేమలో పడ్డారేంటారు. ఇప్పుడు క్యాజువల్ అయింది. ఈ అమ్మాయి ఇప్పుడు ఇక్కడ ఉంటుంది, ఇంకోసారి అబ్బాయి ఇంకొక అమ్మాయితో ఉంటుంది, అమ్మాయి ఇంకొక అబ్బాయితో ఉంటుంది. దే ఆర్ టేకింగ్ ఇట్ వెరీ టైం పాస్, ఏదో క్యాజువల్ గా తీసేసుకోవటము. ఒక అంటే చెప్పాలంటే ఒక మీనింగ్ లేదు వాళ్ళకి, అంతే. ఆ టైం కి అది అవసరమా, మ్మ్. అయిపోయింది ఇంకా అది అంతే. గానీ తన వీక్నెస్ లా స్ట్రెంగ్త్ మనం ఏం మాట్లాడడం లేదు ఇక్కడ. ద మెయిన్ థింగ్ ఇస్ దే ఆర్ ఎంజాయింగ్ దట్ లైఫ్. అంటే Okay. అటెన్షన్ ఎక్కువ వస్తుంది. మా మొత్తం మా అక్కడ ఏరియాలో మొత్తం రికగ్నైజ్ అవుతారు వాళ్ళు. అది ఇప్పుడు ఒకప్పుడు మనం గుర్తుపడితే ఏమన్నా అనుకుంటారా అనే ప్రపంచంలో ఇప్పుడు నన్ను ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నారు, ఇలా చేస్తే నన్ను గుర్తుపట్టాల్సిందే అన్నట్టుగా తయారయ్యారు అటెన్షన్ కోసం. అటెన్షన్ కోసం. సో దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అందరు, అంతే తప్ప బలహీనతలు మన అనడానికి లేదు, ప్రెషర్ అనడానికి లేదు. బికాస్ ఎవ్రీథింగ్ అందరికీ తెలుసండి, తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎగ్జాక్ట్. కానీ దాని వాళ్ళకి అవసరంగా వాళ్ళు వాడుకొని వాళ్ళు జీవిస్తున్నారు అంతే. అంటే ఇంకా వాళ్ళ మీరు అన్నట్టుగా ఏదైనా అయి ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రెజర్ అయి ఉండొచ్చు, సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు, ఫినాన్షియల్ సెటిల్మెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే కొంచెం బలహీనత అయి ఉండొచ్చు, బలహీనత ఉండొచ్చు. అట్రాక్షన్ అయి ఉండొచ్చు. అంటే అన్ని యాంగిల్స్ లలో నుంచి మనకి ఈ రిలేషన్షిప్ ని మనం తీసుకోవచ్చు. అంటే ఒకటి కాకుండా ఒకటి multi కాకుండా కాకుండా ఒక్కటే మనం ఏమనుకుంటే అయ్యో పాపం అనేది లేదు ఇప్పుడు అంటున్నా నేను. No పాపం పాపం. అన్నది వెళ్ళిపోయింది ఇప్పుడు. వేరే రకంగా పాపాలు వస్తున్నాయి. కానీ సో మీన్ పీపుల్ ఆర్ ఎవ్రీథింగ్ దే నో. ముందు ఒకప్పుడు కొంచెమే ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మీకు చాలా చూడని ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఇంకా వాళ్ళకి మీరే ఆలోచించండి, నిజంగా వాళ్ళకి తెలీదా? వాళ్ళు ఎన్ని ఎగ్జాంపుల్స్ ముందు జరుగుతున్నాయి, తెలియకుండా ఎవరేం చేయట్లేదు. కానీ ఇది చేస్తే ఏమవుతుంది, ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. కొత్తగా ఒకప్పుడు ఒక పని చేయాలంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా, మనం నేర్చుకోవాలని ఉండేది. లేదు, వాళ్ళు చేసి చూసి ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా వీళ్ళే ఫీల్ అయితే ఎలా ఉంటుంది అన్న రకంగా జనాలు అయిపోయారు. సో ఎక్కడ కూడా ఎవరికి పాపం అంటానికి లేదు, వాళ్ళ వీక్నెస్ అంటానికి లేదు. అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి వాళ్ళని వాళ్ళు మలుచుకుంటూ వెళ్తున్నారు, అంతే. అంతే. సో ఒక రిలేషన్షిప్ అనేది ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకుంటే ద ఎక్స్పెక్టేషన్స్ వాట్, పెళ్ళయ్యాక భార్యకి భర్తతో ఉన్న ఎక్స్పెక్టేషన్స్, భర్తకి భార్యకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఒక 5 to 6 years లోపల అయిపోతుంది. అయ్యాక ఏమవుతుందంటే న్యూ పర్సన్, ఒకసారి ఎప్పుడు ఈయన ఇంట్లో ఉండాల్సి వస్తుంది, ఇప్పుడు నేను ఇంత ప్రెషర్ పడుతున్నాను, నన్ను అర్థం చేసుకునే వాడు ఎవరైనా ఉన్నారా అంటే, ఎవరైనా ఒక టైం పాస్ వాళ్ళు దొరికారంటే ఇంకా వీళ్ళేమనుకుంటారంటే హస్బెండ్ తెలిస్తే బాగుంటుంది, ఇంకా రిలేషన్ కావాలి. బట్ అక్కడికి వెళ్తే హ్యాపీగా ఉండొచ్చు, ఇతనితో ఒత్తి జస్ట్ నామకే వాస్తే ఇడితో ఉండి కాబట్టి కొంచెం ఉండాలి. కానీ నాకు ఎక్కువగా నన్ను అర్థం చేసుకునే వాడు కాబట్టి ఏముంది, మాక్సిమం రోజుకు 1 గంట 2 గంటలు కలిస్తే అయిపోతుంది అన్న ఫీలింగ్ లో అమ్మాయి చాలా మందికి, మ్యారీడ్ ఉమెన్స్ కూడా అయిపోతున్నారు. అది కాకుండా ద మెయిన్ థింగ్ ఇస్ ఇమోషనల్ కనెక్షన్స్ ఉండట్లా వైఫ్ అండ్ హస్బెండ్ లో. ఎగ్జాక్ట్లీ. బాండ్ ఉండట్లేదు ఈ మధ్య, ఆ లవ్ ఎఫెక్షన్స్ ఉండట్లా. ఓన్లీ మెకానికల్ లైఫ్ అయిపోయింది. మార్నింగ్ వచ్చామా వెళ్ళామా అంతే తప్ప వాళ్ళిద్దరు టైం స్పెండింగ్ లేదు, వాళ్ళిద్దరు క్వాలిటీ టైం దొరకట్లేదు. బికాస్ ఆఫ్ రన్నింగ్, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇద్దరు పరిగెడుతున్నారు. ఇంకెక్కడ కెమిస్ట్రీ ఉంటుందండి ఇద్దరిలో. సో వాళ్ళు ఎంతో మందిని కలుస్తున్నారు ఈ మధ్య, ఎక్కడెక్కడో డిఫరెంట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, దాంట్లో వేరే వేరే మనుషులతో పరిచయాలు అవుతున్నాయి. ఇక్కడ లేని అక్కడ దొరికితే ఎవరైనా అటే వెళ్ళిపోతున్నారు కదా. సో అది మనం ఇది తప్ప ఒప్ప అనే అంత స్థితిలో లేం. అది వాళ్ళకి తెలుసుకోవాలి, నేను చేసేది కరెక్టా కాదా. ఎందుకంటే నన్ను చూసేది ఎవరు, ఈ సొసైటీ. ఏమైనా కానీ మనకి సొసైటీ మంచి చేస్తుందా చెడు చేస్తున్నది కాదు, బట్ ఒక మన రిలేషన్షిప్ ఒక సొసైటీ మనం నడుస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ సొసైటీ. అవునా కాదా? సొసైటీ మన ఏమైనా తప్పు అంటుందేమో అని చాలా మంది, మనం ఎన్ని తప్పులు చేయాల్సి వచ్చినా కూడా సొసైటీ బట్టి మనం ఆగిపోతున్నాం. కానీ నువ్వు ఎప్పుడైతే సొసైటీకి నువ్వు విరుద్ధంగా వెళ్తావో, నేచర్కి విరుద్ధంగా వెళ్ళావో, నీకు తప్పకుండా ఏది జరగాలో అదే జరుగుతుంది. సో బీ ఇన్ దాట్. నువ్వు నీ బలహీనతల్ని, నువ్వు అనుకున్న దాన్ని నీ చేతిలో నువ్వు ఉన్నంత కాలమే
నువ్వు బాగుంటావు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అంటే బాగుంటారు. ఓవరాల్ గా మనం చెప్పుకోవాలనుకుంటే ఏది వాళ్ళకి అన్ని తెలిసే చేస్తున్నారు, మనం బలహీనత అనుకోవడం మన తప్పు. మన తప్పు అంతే, అన్ని తెలియకుండా ఎవరు చేయట్లేదు, అన్ని తెలుసు. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.